వైరాగ్య ప్రకరణం 16వ కథ. యవ్వన దశ. ఈ మనుజుడు చివరికి ఎట్లో బాలానర్ధముల నుండి గట్టెక్కి అనేక భోగవాంఛలతో కూడుకున్నవాడై యవ్వన ప్రాంగణంలో ప్రవేశిస్తున్నాడు. ఇప్పటికే అతని మనస్సులో అనేక దోషాలు, కుసంస్కారాలు గూడు కట్టుకుని ఉన్నాయి. ఇప్పుడిక అహంకార కామములనే పిశాచాలు నెమ్మదిగా కనులు తెరిచి జూలు విప్పుతున్నాయి. ఏవేవో గుర్తింపులు, సుఖములు పొందాలని స్వప్నం కంటూ ఉంటాడు. హృదయంలోనే ఉద్భవించిన అహంకార కామములను ఇక దాసోహం అనటం ప్రారంభించుచున్నాడు. అతి చంచలమైన మనశ్చింతలన్నిటికీ స్వేచ్ఛ వచ్చేస్తోంది. బుద్ధి అనేక వికారములచే ఆక్రమించబడి కలుషితమవుతోంది. ఈ మనస్సు యవ్వనంలోని ఎండమావుల వంటి పరిచయాలను, విలాసాలను, స్వోత్కర్షలను చూచి ఆహా, ఇవన్నీ ఎంత మధురమైనవి, ఎంతగా వాస్తవమైనవి అనుకొని పరుగెత్తి చివరకు విషయములు అనే మురికిగుంటలో కాలుజారి పడుతోంది. అందుకే యవ్వనము అనేక మహానరకములకు బీజము వంటిది అని పెద్దలు అంటూ ఉంటారు. ఇందులో ప్రత్యక్షమయ్యే కామజ్వరాదులన్నీ జీవుని వినాశనం కొరకే ప్రవర్తిస్తున్నాయి. చిత్ర విచిత్రములైన వృత్తాంతములకు, వివస్సత్వాదులకు ఆలవాలమైన ఈ యవ్వనము వలన నష్టపోయేవారే ఎక్కువ. కామపిశాచికి వశం కాకుండా, దుష్కార్యములను ఆచరించకుండా ఈ యవ్వనావస్థను ఎవరైనా దాటివేయగలిగితే అట్టివారు నా దృష్టిలో వందనీయులే, వారే మహనీయులు. ఈ యవ్వన భోగ సమయంలో మధురంగా ఉన్నట్లే కనబడుతుంది. కానీ కళ్ళు యొక్క విలాసము వలె ఇది దోషములకు శిరోమణి వంటిది. దీనిలోని కథనమంతా అబద్ధమే అయినప్పటికీ అప్పటికి మాత్రం నిజమేనని అనిపిస్తూ క్షణంలో జీవుణ్ణి మోసగించి వేస్తోంది. స్వప్న స్త్రీ సాంగత్యంలాగా, ఊహయందు గాంచబడే రతనాల మేడలాగా క్షణకాలపు అసత్య రమ్యత్వం ప్రదర్శిస్తోంది. వేశ్యాస్త్రీ సాంగత్యంలాగా ఈ యవ్వనం మొట్టమొదట మెత్తమెత్తగా జీవుని యందు ప్రవేశించి క్రమంగా దుర్భావాలకు, రోగాలకు, దుఃఖాలకు, అరిష్టాలకు నాంది పలుకుతోంది. హృదయంలోని జ్ఞానమును యవ్వనం కప్పివేస్తుంటే శివకేశవులంతటి వారే భయపడతారు. ఎందుకంటారా? ఇందులో జనించే మోహం మంచి పనులను మరపింపజేస్తుంది. వివేకమును రూపుమాపటంలో, కాంతా వియోగాది కణకణమండే ఉష్ణత్వాలు సృష్టించటంలో, మంచి అలవాట్లను విరమింపజేయటంలో, భ్రాంతి జ్ఞానం ప్రసాదించటంలో ఈ యవ్వనముకు ఉన్నంత శక్తి మరి దేనికీ లేదు. అయ్యో, ఎంతటి నిర్మలమైన మనస్సు అయినప్పటికీ ఈ దశలో కలుషితం అవుతోందే. హే మహర్షి, తుఫాను సమయంలో ఆకాశాన్ని చుంబించే కెరటాలు ఉన్నట్టి నదినైనా దాటవచ్చు. ఈ యవ్వనంలో తృష్ణాతరంగాలు దాటటం ఎంతమంది తరం? ఆహా, జీవుడు ఈ దశలో ఆ స్త్రీలు, ఆ స్థనాలు, ఆ ముఖం, ఆ విలాసాలు, ఆ హావభావాలు అని మననం చేసుకుంటూ ఇంతలోనే ముసలివాడైపోతున్నాడు. చంచలమైన ఆశలచే బాధింపబడే యువకుడు సాధుల దృష్టిలో తృణప్రాయుడు మాత్రమే. కామక్రోధాది అనేక దోషములతో కూడిన గంటలహారాన్ని ధరించిన అభిమానము అనే మదపటేనుగు ఈ యవ్వనారణ్యంలో సంచరిస్తోంది. ఇది జీవులు ఎంతో భయపడవలసిన విషయం కాదంటారా స్వామి? దుఃఖములు అనే కాలకూట విషసర్పాలు, విషయ వాసనలు అనే గాలి పీలుస్తూ జీవుడిని కాటువేయటానికి అటూ ఇటూ సంచరిస్తున్నాయి. ఇది గమనించని ఆ యువకుడు మాత్రం ఆహా, ఈ నా శరీర భాగాలు ఎంతగా మెరుస్తున్నాయి, ఈ నా నూనూగు మీసాలు చూస్తున్నారా అని చెప్పుకుంటూ భ్రమిస్తున్నాడు. కుత్సిత మనోవికారాలను, రాగాదులను, దుశ్చింతలను ఆశ్రయించే యవ్వన మనస్సుకు నిజమైన సుఖశాంతులు ఎక్కడ లభిస్తాయి? యవ్వన పొరచే దట్టంగా కప్పబడిన కనులకు తనను అతివేగంగా సమీపిస్తున్న ఆధివ్యాధులు, సంకల్ప వికల్పముల యొక్క పరిణామములు, మూర్ఖ చర్యల దుష్ఫలితాలు ఏమాత్రం కనిపించటం లేదు. అంతా బాగానే ఉంది, కానీ ఈ యవ్వన దార్ఢ్యం ఎన్నాళ్ళు ఉంటుందంటారు? అయ్యో, ఎంతో ప్రయాసతో సంపాదించుకున్న అనేక సద్గుణాలు ఈ త్రిగుణ రూపములైన యవ్వన
వాయు వీచికలచే పెకలించవేయబడుచున్నాయే. అహంకారం, మోహం, సుకుమారత్వం త్రుంచివేస్తున్నాయి. వివేకము మరుగున పడుతోంది. కామాంధకారముచే గ్రుడ్డిది అయిన మనస్సు తాను ప్రసరించుచున్న స్థానాలు ఎట్టివో ఏమాత్రం పరీక్షించుకోవటం లేదు. మహర్షి, ఈ యవ్వనం శరీరమునకు వెన్నెల వలె కనిపించినప్పటికీ చిత్తమును మాత్రం అధోగతి పాలు చేసి నీచత్వమును, మూర్ఘత్వమును తెచ్చిపెడుతోంది. అతి త్వరలో నశించబోయే ఈ యవ్వనం చూపిస్తున్న పై మెరుగులు చూచి మోసపోవటానికి నేను సిద్ధంగా లేను. ఒకానొకడు ఎంతో శ్రమించి అనేక ప్రయాసలకు ఓర్చుకొని చివరికి ఒక చింతామణిని సంపాదించాడు. ఆహా, చూచారా, నేను ఎంతటి గొప్పవాడినో, ఇప్పుడు ఈ చింతామణి నాదే కదా అని తలచుచూ మాన మద గర్వాలు పొందినవాడై ఇక ఇంటికి బయలుదేరాడు. కానీ పాపం నదిని దాటే యత్నంలో మధ్యలో మణిని చేయి జార్చుకున్నాడు. చూస్తూ ఉండగానే ఆ మణి కాస్త నీటి ఉరవడికి కొట్టుకుపోయింది. అప్పుడు అతని మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? ఈ యవ్వనం విషయం కూడా అంతే. ఆశపడినన్నాళ్లు పట్టదు, ఎప్పుడో ప్రవేశిస్తుంది. కామము మొదలైన వికారాలన్నీ తలెత్తుతాయి. రాగము మొదలైన అనేక దోషాలు వివేకంను కప్పివేస్తాయి. ఈ కథ ఇట్లా నడుస్తూ ఉండగా ఇంతలో ఎక్కడి నుంచో ముసలితనం వచ్చిపడుతోంది. చూచారా మహర్షి, మరి ఈ విషయాలన్నీ ఈ బాల్యంలోనే ఎందుకు చక్కగా జనులు విచారించరాదు? యవ్వనం చూచి మురిసిపోవటం చావుకు సిద్ధంగా ఉన్న బాలుణ్ణి ముద్దు పెట్టుకోవటం వంటిదేనని నేను అనుకుంటున్నాను. ఎవడైతే అవివేకంచే క్షణభంగురమైన యవ్వనమును చూచి మోహితుడై విషయానందమే జీవిత లక్ష్యము అనే భావన కలిగి ఉంటాడో వాడు నరపశువు అని చెప్పబడుచున్నాడు. అతడు అతి త్వరలో కాలము చేత మోసగించబడిన వాడై పశ్చాత్తాపపడబోతున్నాడు. స్వామి, మరలా చెప్పుచున్నాను, ఈ యవ్వనము అనే సంకటము నుండి క్షేమంగా బయటపడిన వారే మెచ్చుకోదగినవారు. పెద్ద తిమింగలాలు ఉన్న నదినైనా దాటవచ్చు. రాగద్వేషాదులతో నిండియున్న ఈ యవ్వనం దాటడం అంత తేలికైన విషయం కాదు. అది మహాప్రాజ్ఞులకు మాత్రమే సాధ్యం. శాంతి, దయా, దాక్షిణ్యము, వినయము మొదలైన ఉత్తమ గుణములు గల యవ్వనముతో ప్రకాశించేవారు మనకు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తారు. అత్యంత మధుర ఫలములు, సుందర పుష్పములతో కూడిన ద్రాక్ష తీగలు ఎక్కడో గాని తారసపడవు కదా. అందుచేత నేను ఈ యవ్వనము యొక్క పటాటోపమును తూష్ణీకరించి మౌనం వహించాలని నిర్ణయించుకున్నాను.